హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. బోరుగడ్డకి సుప్రీంకోర్టులో భోషాణం పగిలిపోయింది. విషయం ఏంటి అంటే బోరుగడ్డ అనిల్ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు సాదాసీదాగా ఏ ఒక్కరు కూడా వినలేనిది. సో దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకుంటున్నారు కదా ప్రస్తుతం జైల్లో. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన పైన ఉన్న కేసులన్నిటికీ కూడా బెయిల్ కావాలి అని చెప్పేసి తీరా కట్ చేస్తే సుప్రీంకోర్టు రీసౌండ్ వచ్చేలాగా వ్యాఖ్యలు చేసింది. ఇందులో ఏంటి అంటే నీకు బెయిల్ ఇవ్వలేము, ఒకటి నీకు బెయిల్ ఏదైనా కావాలి అని అంటే హైకోర్టుకే వెళ్ళు అని చెప్పేసి అన్నారు. సో అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. హైకోర్టుకి వెళ్ళమని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందండి? సాధారణంగా ఎవరైనా సరే హైకోర్టులో బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ సుప్రీంకోర్టుని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమని ఎందుకు చెప్పింది అంటే మన బోరుగడ్డ చేసిన ఘనకార్యం అది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మరీ బెయిల్ తెచ్చుకున్నాడు కదా హైకోర్టులో. దీనికి సంబంధించే సుప్రీంకోర్టు ఆ రకంగా చెప్పింది, బాబు ఆ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు ఏదో పెట్టామంట కదా, ఒకసారి హైకోర్టుకి వెళ్ళి అక్కడే తెలుసుకొని నీకు బెయిల్ ఇస్తారా ఎవరో అని చెప్పేసి. ఇప్పుడు హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, ఇది కీలకమైన అంశం. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఈయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా చక్కగా వీడియోలు చూపించారు అక్కడ హైకోర్టులో న్యాయమూర్తులకి. చూపించిన తర్వాత ఇట్లాంటి వాళ్ళని జైల్లోనే ఉంచాలి, బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టే గతంలో హైకోర్టే గతంలో వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వ్యాఖ్యలు చూస్తేనే ఆ విధంగా ఉంటే దాని తర్వాత ఈయన చేసిన చర్యలు ఎట్లాంటివి? తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి సో నాకు బెయిల్ కావాలి అని చెప్పేసి అన్నారు. బాగుంది, సరే ఆ తల్లికి అనారోగ్యం అని చెప్పేసి దానికి మరలా ఒక సర్టిఫికెట్టు ఏది గుంటూరులోని లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఎండీ ఇచ్చినట్లుగా డాక్టర్ రాఘవ శర్మ ఆయన ఇచ్చారు అని చెప్పేసి అక్కడ బెయిల్ కోసం అప్లై చేయటం. తీరా కట్ చేస్తే అదేంటి ఫేక్ సర్టిఫికెట్. ఇక్కడ చూడండి, తప్పుల మీద తప్పులు, ఒకటి కాదు రెండు కాదు. తల్లికి అనారోగ్యం అన్నమాట పోనీ అది నిజమే అనుకుందాం, ఫేక్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? చెన్నై అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఈయన బెయిల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తే ఎక్కడ కూడా ఆయన గారు కనిపించలా. సో అంటే వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నమాట వాస్తవమే, కానీ ఈయన బెయిల్ తీసుకున్నప్పుడు ఉన్నమాట మాత్రం అబద్ధం. సో ఆ డేట్లు వేరు, ఇక్కడ డేట్లు వేరు. అక్కడ పోనీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది అదేనా జెన్యూనా? అది ఫేకు. ఇదంతా ఒక ఎత్తు. మరలా ఇంకో ట్విస్ట్ ఏంటి, ఆ బెయిల్ తీసుకున్న తర్వాత తిరిగి జైలుకి ఎప్పుడైతే హాజరు కావాల్సిన సమయం వస్తుందో ఆ సమయానికి వెళ్ళకపోవడం. ఇది ఎంత ట్విస్టో చూడండి. మరి అసలు ఎవరైనా సరే రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నప్పుడు మరి ఆ సమయానికి అనుగుణంగా అక్కడికి వెళ్ళాలి కదా, రిపోర్ట్ చేయాలిగా. అంటే ఎంత ధీమా ఎంత ధైర్యమో చూడండి. చేసినవన్నీ బండతప్పులు మరలా జైలుకి వెళ్ళడానికి కూడా ఆ ప్రకారంగా ఏముందిలే, ఏదో హోటల్కో సినిమాకో కొద్దిగా లేటుకి వెళ్తే నష్టమే ఉంది అన్నట్టుగా ఈ పూట వెళ్ళవలసిన వాడు రేపు పొద్దున రావడం అంటే ఇక దీనిని బట్టి చట్టం పట్ల న్యాయ వ్యవస్థల పట్ల అతనికి ఎంత గౌరవం ఉందో చూడండి. దానికి తగినట్టుగా ఈ మహానుభావుడు చేసిన ఘనకార్యాలకు గాను పోలీస్ శాఖలో కూడా కొన్ని అనుమానాలు వచ్చేలాగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఇట్లాంటి టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ మీద మరలా ఏసీ రూమ్లు అంట పడుకోవడానికి, మరలా అక్కడ నుంచి జైలుకి తరలించేటప్పుడు హోటల్స్ బిర్యానీస్ అట. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయనకి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు. పోలీసులే ఆ ప్రకారంగా వ్యవహరిస్తున్నారు. దానికి తగినట్టుగా కొంతమంది జైల్లో ఉన్న సిబ్బందికి కావచ్చు, పోలీసులకు కావచ్చు ఆయన డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడి నుంచో వచ్చినాయి అని చెప్పేసి. వీటన్నిటితో పాటుగా ఫోన్లో మాట్లాడుతాం, అది కాన్ఫరెన్స్లో పెడతాం. మరి అక్కడ అవతల ప్రక్క ఎవరు ఉన్నారో మరి అది తెలీదు. సో ఈ రకంగా బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని కూడా సమర్థించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని అంటే అసలు మన సమాజం ఎటుపోతుంది? సో చివరికి ఇక కోర్టులో మనోడికి ఈ విధమైన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మరలా తిరిగి సచ్చినట్టు హైకోర్టుకు రావాలి. సో హైకోర్టు ఆల్రెడీ మనోడి మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసు కదా. సో ఈ నేపథ్యంలో పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లా. ఇలా ఉంటుందన్నమాట కర్మ ఫలితం. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానురీతిగా ఇంట్లో ఆడపడుచులు లేరు, తల్లులు లేరు, వాళ్ళు లేరు, చిన్న బిడ్డలు లేరు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తి ఇంకా అదృష్టవశాత్తు ఆ రకంగా జైల్లో ఉంటే బాగానే ఉంది. అఫ్కోర్స్ వీళ్ళు మాత్రం పెద్దగా ఏం చేస్తారులే, కానీ అదే వైసీపీ వాళ్ళైతే తాట తీసేసేవాళ్ళు మామూలుగా ఇట్లాంటి వాళ్ళ గురించి. అంతెందుకు ఇప్పుడు చేబ్రోలు కిరణ్ ఆయన మాట్లాడిని అట్లాంటివి
గోరంట్ల మాధవ్ ఏ రకంగా వెళ్ళి బయట వీళ్ళ ప్రభుత్వంలోనే కొడతానికి వెళ్ళాడు? మరి బోరుగడ్డ అనిల్ లాంటివాడు ఆ రకంగా మాట్లాడినప్పుడు ఏ ఒక్కరైనా కానీ కనీసం బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడటమో తిరిగి తిడతామో చేశారా? చేయలేకపోయారు. అది అలా ఉంటుందన్నమాట. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడేమో వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటారు. ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ పోలీస్ అధికారి అనే విజ్ఞత, కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేనట్టుగా వ్యవహరించడం. అఫ్కోర్స్ అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి సెల్ఫ్ గోల్స్ లాగా, మామూలు సెల్ఫ్ సర్వీస్ అంటారు సరే, ఆ తరహాలో ఎదురెళ్ళి మరీ కొట్టించుకున్నారు కదా. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఏం చేశాడు? అప్పుడు దాకా ఎప్పుడు అరెస్ట్ చేయలే. ఈ ఎవరు చేబ్రోలు కిరణ్ మీదకి వెళ్ళినప్పుడే దొరికిపోయాడు. ఇక గట్టిగా ఇప్పుడు అన్నిటికీ కలిపి మూసి అవతల పడేశారు. అలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే మితిమీరిన ప్రవర్తన, అక్కడ మీరు ఉన్న పదవి ఏంటి, సమాజంలో మీరు చేస్తున్నది ఏంటి, కానీ అక్కడ పాల్పడుతున్న ఆ యొక్క కార్యకలాపాలు ఏంటి, అంతెందుకు అసలు ఒక ఎంపీగా ఉండి ఆయన చేసింది ఏంటి, అది ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫామ్ ఏంటి అంటే వైసీపీనే. మరి అది ఎందుకో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో ప్రక్కనేమో ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడికి మా పార్టీకి సంబంధం లేదని పార్టీ ఎక్కడా కూడా ఖండించదు. గోరంట్ల మాధవ్ ఆ రకంగా బ్రహ్మాండంగా వీడియోలో చూపించినా సస్పెండ్ చేయరు. మరి అలా ఉంటుందన్నమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా ఆలోచించి ఇట్లాంటి వ్యక్తులకి మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరో ప్రక్కన అతను ఎవరు, అనంత్ బాబు మర్డర్ చేసినా కానీ బ్రహ్మాండంగా పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఇక దువ్వాడ అంటే తెలియదు ఏముంది, మొన్నటిదాకా కూడా ఎన్ని చిందులు వేసినా ఎక్కడేసినా కానీ బాగానే సపోర్ట్ చేస్తున్నారు, సస్పెండ్ కూడా చేయలే. తీరా మొన్న సస్పెండ్ చేశారు. అదేమిటి అంటే ఇదిగో ఆ రకంగా చేస్తాడు, ఈ రకంగా చేస్తాడు, టీవీలో తిరుగుతాడా, సింధులు వేస్తాడా అన్నారు. ఆ సింధులు వేసిన కొన్నాళ్ళ తర్వాత జరిగింది. అదేమిటి అంటే ఎవరు దివ్యల మాదిరి అనుకుంటా, లోకేష్ గారిని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేసింది అనే ఉద్దేశం మీద అరెస్ట్ చేశారు అని చెప్పేసి, సస్పెండ్ చేశారు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇట్లాంటి గనులందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే వైసీపీలోనే ఉన్నారు. సో చివరికి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి అంటే ఇక జైల్లోనే ఇంకొంతకాలం మగ్గాల్సిందే. మరి దీన్ని బట్టి ఇక ఇప్పటికప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లా. ఇప్పటికే చూసారు ఎట్లా ఉన్నాడో, అప్పుడు ఎలా ఉండేవాడు వైసీపీ అధికారంలో ఉండంగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు, అప్పుడేం బ్రహ్మాండంగా రెజ్లింగ్ వెళ్ళేవాళ్ళలాగా ఉండేవాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇదిగో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఉంది. ట్రీట్మెంటే జరుగుతుంది. అఫ్కోర్స్ అది మెడికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది జైలు ట్రీట్మెంట్. అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో మొత్తం మీద బోరుగడ్డ అనిల్కి అయితే మాత్రం మంచి గట్టిగానే సుప్రీంకోర్టు డోస్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మరి చూద్దాం ఇప్పుడు హైకోర్టులో ఆయన ఇప్పుడు ఏం ప్రయత్నాలు చేస్తారో. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనుకుంటా కదా, మరి ఆయన కేసు కూడా వాయించేది. మరి ఆయన లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారో వైసీపీ తరఫున వస్తున్నారో, లేకపోతే ఈయన స్వతగా ఎవరన్నా లాయర్ని పెట్టుకున్నాడు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఆయనకు మాత్రం బెయిల్ వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లా. ఇది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బోరుగడ్డ అనిల్కి సుప్రీంకోర్టులో భాషానం బయలుపోయేలాగా డోస్ ఇచ్చారు. దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.